సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం. పాఠశాల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి పాఠశాలలో ఈ తల్లులతోనూ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దీన్ని ఎవరు సభ్యులు ఉంటారంటే మన మహిళా సంఘం ఎవరైతే చైర్పర్సన్ ఉంటారో వాళ్ళు మన పాఠశాలకు చైర్పర్సన్ ఉంటారు. అందులో భాగంగా మనకు పద్మ గారు మనకు చైర్మన్గా ఉన్నారు. ఏపీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పద్మ గారు ఉంటుంది. తర్వాత ఇందులో సభ్యులందరూ ఎవరంటే ఈ మన పిల్లల యొక్క తల్లులందరూ కూడా ఇందులో సభ్యులు. తర్వాత ఇంకోటి పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ అని ఎప్పటికీ ఉంటుంది. విద్యా కంపెనీకి సంబంధం లేకుండా ఎప్పటికి కొనసాగుతుంటుంది అది. అందులో పేరెంట్స్ అందరూ విద్యార్థుల యొక్క తల్లి తండ్రి, తర్వాత టీచర్స్ ప్రధాన ఉపాధ్యాయులు వీళ్ళందరూ సభ్యులు ఉంటారు. సో ఈ పీటీఏ సమావేశాన్ని, పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ సమావేశాన్ని మనం ప్రతి నెల 3వ శనివారం ఖచ్చితంగా జరుపుకుంటాం. ఇందులో ఏంటంటే ప్రతి నెల ఎందుకు జరుపుకుంటామంటే మనకు ప్రతి నెలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ నెలలో వచ్చే నెలలో పిల్లలకి చేయాలి, లేకపోతే ఈ నెలలో మేము పిల్లలకు ఈ మంచి కార్యక్రమాలు చేసినాం. ఇవి ఎట్లా తెలవాలి బయటికి అంటే పేరెంట్స్ ద్వారా తెలవాలి. పేరెంట్స్కి చెప్తే వాళ్ళకు ఒక అవగాహన వస్తుందా, మన పాఠశాలలో ఈ కార్యక్రమాలు జరుగుతుంది, ప్రైవేట్ పాఠశాలలో బాగా జరుగుతుంది, ఒక అవగాహన వస్తుంది. అందుకని మన పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని పేరెంట్స్ దగ్గర తీసుకుపోవాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం రోజు ఈ పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇది ఎప్పటికీ జరుగుతూ ఉంది యాక్చువల్గా ఇది. కానీ ఏంటంటే మీకు అవగాహన లేకనో అంతకుముందు హెడ్ మాస్టర్ సార్ చెప్పకనో అట్లా కొంచెం తక్కువ పార్టిసిపేట్ అయ్యింది. ఏదో వచ్చిందా అంటే ఏదో ఒకరు ఇద్దరు వచ్చిందా అట్లా పోయింది. ఈ సంవత్సరం మేము శ్రీనాథ్ సార్ మన డిఎన్టీ స్కూల్ హెడ్ మాస్టర్ అంటే ఏమనుకున్నామంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయాలి. పేరెంట్స్ అనేది వస్తే మన పాఠశాలలో ఏం చేసేది పేరెంట్స్కి తెలిస్తే దాని ద్వారా గ్రామస్తులు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ పేరెంట్స్ సమావేశాన్ని ప్రతి 3వ శనివారం ఉదయం 9:30 గంటలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసుకుంటాం. మీకు ఎన్ని పనులు ఉన్నా కొంచెం మార్నింగే 9:30కే వచ్చినా 9కి వచ్చినా ఉంటాం. మేము 9కి వచ్చినా తొందరగా ఒక పవన్లో కంప్లీట్ చేసుకుని మళ్ళీ మీ పనులకు మీరు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా సమావేశానికి అందరూ ప్రతి 3వ శనివారం రండి. మీ అందరికీ నేను ముందు రోజే ఇప్పుడు స్లిప్లు పంపిస్తున్నా కదా, అట్లే పంపిస్తాను. మీటింగ్ పంపించినప్పుడు ఖచ్చితంగా రండి. నుంచి ఒక 10 నిమిషాలు మీ పిల్లల కోసం కేటాయిస్తే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. పిల్లలు కాదు ఏమన్నా మీ మనసులో ఏదైనా ఉంటుంది, అదే సార్ పిల్లలకి ఇట్లా లేదు, లేదా మా పక్క ప్రైవేట్ స్కూల్ పిల్లలు పోతాడు, ఆ ప్రైవేట్ స్కూల్కి ఇట్లా ఇస్తానట, వాళ్ళకి సౌకర్యాలున్నాయి అవి చెప్తే అవి కూడా మనం మన పిల్లలకు సౌకర్యాలు చేసేటట్టు మేము చేస్తాం, ఏర్పాటు చేస్తాం. కాబట్టి అట్లా మీ సజెషన్స్, మీ సలహాలు ఏమన్నా ఇవ్వడానికి కూడా ఇది ఒక వేదిక అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రండి. మీతో పాటు మీ పక్క ఇంకా ఎవరైనా పేరెంట్స్ పిల్లలు కలిగి ఉంటే వాళ్ళని కూడా రమ్మనండి. ఒకసారి వస్తే మన అందరం కలిసి బడిలో కొంచెం భాగస్వామ్యం ఉంటే కొంచెం మాకు కూడా ధైర్యం ఉంటుంది. పేరెంట్స్ అందరూ ఉన్న ధైర్యం ఉంటుంది మాకు కూడా, అదే చేస్తే మంచిగా ఉంది, మనం కూడా చేయాలని అనిపిస్తుంది. అయితే పేరెంట్స్ ఎవరి దాకా పిల్లల ఆబ్సెన్స్ అయితే అంటే మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు యాక్చువల్గా మన స్కూల్లో 9 మంది టీచర్లు ఉండారమ్మా, కానీ ఈరోజు ఎంతమంది 4 మిగిలిన, ఇంకా 5 వేరే స్కూళ్ళలో పంపిస్తున్నారు. ఆ పరిస్థితి ఎందుకు నెమ్మదిగా మన స్కూల్ని బాగు చేసుకుందాం. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, మంచి బిల్డింగ్స్ ఉన్నాయి మనకు. ఇంకా ఇది సరిపోతే ఇంకా అక్కడ బిల్డింగ్ ఉన్నాయి, దానికి ఒక 2 లక్షలు పెడితే అది కూడా మస్తు అవుతుంది బిల్డింగ్. కాబట్టి ముందు మనకు విద్య అనేది ఇంకా బాగా కాస్ట్లీ అయిపోతుంది. అంటే పైసలు ఎక్కువ అవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్లో చేస్తుంటే మనకు అది అందరినీ కాస్ట్ లెక్క అయిపోతుంది. కాబట్టి ఆ పైసలన్నీ మనం కట్టలేము. ఇంకొకటి ఏంటి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సిస్టమ్ మారుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారుతుంది. ఎట్లా మారుతుంది, అంగన్వాడీలో ఉంటాయి కదా 3 సెక్షన్లు ఉంటాయి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటే అంగన్వాడీ. ఆ 3 సెక్షన్లు ప్లస్ 1వ తరగతి 2వ తరగతి ఈ 5 ఒక దగ్గర పెడుతున్నారు. అంగన్వాడీలను 1వ తరగతి 2వ తరగతి ఈ 5 ఒక దగ్గర పెడుతున్నారు. ఎందుకంటే 1, 2 తరగతికి వచ్చే పిల్లలకు వాళ్ళ ఎంబడి వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ తమ్ముడు అటు అంగన్వాడీ పంపించాలి, ఇటు పంపించాలని చెప్పి పిల్లలు ఏం చేస్తున్నారు, ఒక అంగన్వాడీకి పంపిస్తున్నారు, లేకపోతే అంగన్వాడీ పంపించకుండా స్కూల్ పంపిస్తున్నారు. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, అంగన్వాడీ 3 ఏళ్ళ నుంచి 2వ తరగతి వరకు
ఈ 5 క్లాసులను ఒక దగ్గర పెడుతున్నారు ప్రతి సంవత్సరం. తర్వాత 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు 3, 4, 5 ఈ 3 క్లాసులను ఒక దగ్గర పెడతారు. తర్వాత 6, 7, 8 ఈ 3 తరగతులు ఒక దగ్గర. నెక్స్ట్ 9, 10, 11, 12 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఒకటే స్కూల్ ఉంటుంది. కాలేజ్ అని ఉండదు. ఇక ఇంటర్ కాలేజ్ అనేది తీసేసి 9, 10, 11, 12 ఇట్లా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది స్టార్ట్ చేయబోతున్నాను. కాబట్టి మన పిల్లల్ని ఈ విద్యా విధానం స్టార్ట్ అయినాక ఏమైందంటే 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలు ఉండవు. ఖచ్చితంగా 5వ తరగతి వరకు ఏ ప్రైవేట్ స్కూల్ కానీ ఏ స్కూల్ కానీ తెలుగు మీడియంలోనే బోధించాలి. మన తెలంగాణ ఉన్నది, మన తెలుగు మాతృభాష కాబట్టి తెలుగు మీడియంలో చెప్పాలి. అదే కేరళకు పోతే మలయాళంలో చెప్పాలి 5వ తరగతి వరకు. అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అన్నట్టు. కాబట్టి 5వ తరగతి వరకు ఏ స్కూల్, ప్రైవేట్ స్కూల్కి పోయినా గవర్నమెంట్ స్కూల్కి పోయినా తెలుగునే చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం అనేది ఉండదు. 6 నుంచి మళ్ళీ ఏ మీడియం అంటే ఆ మీడియం పోవచ్చు. కాబట్టి అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా తెలుగు మీడియం అక్కడికి పోయేవాళ్ళు మన గవర్నమెంట్ స్కూళ్ళలో మనం చెప్పవచ్చు వస్తారు, పిల్లలందరికీ వస్తారు. కాబట్టి ఆ విధంగా కొంచెం స్ట్రెంత్ పెరుగుతున్నాం. కాబట్టి కొంచెం పేరెంట్స్ అందరం మనం ఇనిషియేట్ తీసుకొని మన పిల్లల్ని ఏమేం చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో ఇదివరకు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది మనకి అట్లా చూడండి. కొంచెం వాళ్ళ బిహేవియర్ మారాలంటే కొంచెం టైం పడుతుంది. పిల్లలు బాగా ఫ్రీ అయిపోయింది, టీచర్లు లేక బాగా ఫ్రీ అయిపోయింది. వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కొంచెం రైటింగ్, తర్వాత హోంవర్క్, చూసి అవన్నీ ఇస్తున్నాం రెగ్యులర్. అవన్నీ పిల్లలు ఇంటి దగ్గర చేసుకుంటున్నారు. మ్యాక్సిమం ఇక్కడనే చేస్తున్నాం, కానీ ఇంకేమైనా ఉంటే అక్కడ చేయిస్తున్నాం. కాబట్టి ఆ విధంగా కొంచెం పిల్లల్ని మీరు గమనించాలి. నేను పిల్లలందరికీ నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. పిల్లలందరికీ ఇస్తాను. అందరి దగ్గర ఉంచుకోమన్నా మన పిల్లలు ఇంటి దగ్గర అల్లరి చేసినా, చెప్పింది వినకపోయినా, స్కూల్కు రాకుండా ఒక్క ఫోన్ కాల్ చేయండి. నాకు చేస్తే నేను మళ్ళీ వాళ్ళను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. అట్లా ఇప్పుడు పిల్లలందరూ కూడా మాకు నోటెడ్ అయిపోయింది. ఈ 4-5 నెలల్లో ఎవరైంది నోటెడ్ అయిపోయింది. నేను కూడా రాగానే అప్పుడప్పుడు పిల్లల దగ్గర పోతున్నాం. సార్ పోయి బండి మీద తీసుకొస్తుంది. ఆ కార్లో వచ్చినప్పుడు పిల్లల్ని ఎక్కించుకొని వస్తున్నాయి ఇంటికి వచ్చి. ఇంటి దగ్గర ఉండొద్దు. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అంత అలవాటు అయిపోతుంది. వాళ్ళు ఫ్రీ ఉంటారు, వాళ్ళకి ఏం రాదు. ఒకసారి బడి నుంచి చూసిందంటే బడికి కాకుండా వేరే ఎటు పోరు వాళ్ళు అట్లా. కాబట్టి బడికి వచ్చేటట్టు చేయండి పిల్లల్ని. ఇంకొకటి ఏంటంటే బడికి పంపించే ముందట మన పిల్లల్ని కూడా నీట్గా శుభ్రంగా స్నానం చేసి వాళ్ళకు ఉతికిన యూనిఫామ్ వేసి ప్రైవేట్ అది వాళ్ళ పిల్లలకి అది కూడా వేసి షూస్ కూడా ఇస్తాను. ఆ షూస్ కూడా వేసి నీట్గా మన పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఏం తక్కువ ఏం లేదు. వాళ్ళకంటే ఇంకెక్కువ తెలివి ఉంటారు మన పిల్లలకి. చెప్తున్నా కదా, వాళ్ళు ఏదో బట్టి పడతారు కానీ మన పిల్లలు క్లియర్గా దాని మీద అవగాహన కలిగి ఉంటారు అట్లా. కాబట్టి మన పిల్లల్ని కూడా అట్లే రెడీ చేసి పంపిద్దాం. మన పిల్లల్ని పంపిస్తే మాకు కూడా సంతోషం అనిపిస్తే, మాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది టీచర్లని. సో ఈ విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేస్తాను. ఇవన్నీ మీకు తెలియాలి. ఇట్లా ఈ మీటింగ్ రావాలి, వచ్చి సార్ మీటింగ్ చేయండి, లేకపోతే చెప్తే మాకు కూడా సంతోషం. బట్ పేరెంట్స్ కూడా తప్పకుండా తీసుకొని రండి, వస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లలకి ఇప్పుడు 7th పిల్లలకు మనం 7వ తరగతి పిల్లలకు 4 ఉన్నారు పిల్లలు మనకు. ఈ 4 పిల్లలకి ఏం చేస్తున్నామంటే ఈసారి ఇన్స్పైర్ అని ఒక సైన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ సైన్స్ ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు 10,000 రూపాయలు వస్తాయి అన్నమాట. ఒక పిల్లవాళ్ళు 5,000 వస్తాయి. 5,000తో ఆ పిల్లలకు మనం ఏమన్నా ఆ సైన్స్ ప్రాజెక్ట్ చేసి, పిల్లలు ఏంటంటే బయటికి పోతే బయట ప్రపంచం తెలుస్తుంది, బయట స్కూల్ పిల్లలకు అట్లా ఆ కార్యక్రమం కూడా పిల్లలకు అప్లై చేస్తున్నాం. ఇప్పుడు 3 పిల్లలకు ఇంద్ర, తర్వాత కౌశిక్, రాహుల్ వాళ్ళకు అకౌంట్స్ వేయిస్తున్నాము. ఒక కౌశిక్ అకౌంట్ అయిపోయింది. ఇంద్రను రాహుల్ వాళ్ళు తీసుకోవాలి, అది కూడా కంప్లీట్ చేస్తాం. ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మంచిగా తయారు చేస్తున్నాము. పిల్లలకి ఏంటంటే మెయిన్గా నేను గమనించింది అంటే వాళ్ళకి బేసిక్స్లో అంటే ఆలు వస్తలేవు, గుణితాలు వస్తలేవు, నెంబర్లు వస్తలేవు, ఇట్లా గమనించిన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. లెసన్స్ కాకుండా వాళ్ళకి ఫస్ట్ చదవ రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట ఏమైనా న్యూస్ పేపర్ ఇచ్చినాం, పిల్లలు చదవాలి, కరెక్ట్ గుణితాలు చదవాలి, ఎక్సాలు చదవాలి, అన్ని సబ్జెక్టులు. కాబట్టి ఈ విధంగా చేయడానికి ముందు తీసుకుపోతాను. దీనికి ఏం చేయాలంటే మీరు కొంచెం పిల్లల్ని ఇంటి దగ్గర పోగానే ఒకటే మాట, మీరు ఎంత పనులున్నా రాగానే ఇవాళ హోంవర్క్ చేసినవారా అని ఒక్క మాట చెప్పండి అంతే. అడగండి ఆ రోజు హోంవర్క్ ఉన్నా లేకపోయినా, ఇవాళ హోంవర్క్ చేసినావా, ఎన్నిసార్లు ఫోన్ చేసినావు నాకు అని చెప్పండి అంతే. ఆ పిల్లలు అలర్ట్ అవుతారు. అదొక మాట. సో ఆ విధంగా కొంచెం పిల్లల్ని మాత్రం బడికి పంపించినప్పుడు కొంచెం నీట్గా పంపించాలి, నీట్గా టెస్ట్ చేసి పంపించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక ఋత్విక్ వాడు అట్లున్న వాడు ఇప్పుడు 1, 2 అంటే 10 వరకు గుర్తుపడతాను. వాడు విని 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 నేర్చుకున్నాడు. యాక్చువల్గా వాడు పక్క పెట్టేసి పట్టించుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడా నిన్న సారే పరిచయం అయ్యాడు. వాడు మొత్తం 1, 2 అక్కడ పెడితే అందుకని ఇది 2, ఇది 3, ఇది 6 అని మొత్తం తీస్తాడు. వాడు దగ్గరుండి ప్రతిరోజు ఇంత ముందు కంటే కూడా కొంచెం మంచిగా వండిస్తుంది.
కూరలు కానీ పిల్లలకు అందులో పోసే వాటర్ కూడా మినరల్ వాటర్ తెస్తున్నాం అక్కడ తెచ్చి ఆ వాటర్తోనే వండిస్తున్నాం, శుభ్రంగా చేస్తున్నాం. పిల్లలకి మధ్య మధ్యలో స్వీట్స్ కానీ అటు పనులు కానీ అవి కూడా తెచ్చిస్తున్నాము. ఇంకొకటి మనం ఈవినింగ్ మార్నింగ్ పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట స్పెషల్గా పిల్లలకు ఒక ట్యూషన్ లాగా పెట్టిద్దామని నిన్న సార్కి చెప్పిన నేను. ఎవరైనా ఒక అమ్మాయి ఎవరైనా ఉంటే చూడండి, ఎవరైనా ఈ అమ్మాయి పట్టుకొని ఉంటుంది అంటే ఆ అమ్మాయి కొంచెం అమౌంట్ నేను ఇస్తాను, పర్సనల్గా నేను ఇస్తాను, అమ్మాయికి నెలకి ఇంకా ఇస్తాను. ఆ అమ్మాయి ఏంటంటే మేము 8 నుంచి 9 వరకు 9 వరకు మేము వస్తాం. ఆ గంట సేపు పిల్లలకు హోంవర్క్ చేస్తుంది, ఏమన్నా లేదంటే చూపిస్తాం. మళ్ళీ సాయంత్రం మేము 4 గంటలకు పోతాం కదా, 4 నుంచి 5 వరకు 5-5:30 వరకు ఉంటుంది. వాళ్ళతో హోంవర్క్ చేసిపోతే పిల్లలు కూడా కొంచెం నీట్గా చదువుకుంటారు. దానికోసం కూడా చూస్తున్నాము. అది పండుగ తర్వాత దాన్ని అడ్జస్ట్ చేస్తాము. సో ఈ విధంగా చికెన్ ఇట్లా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి మనకి. సో ఈ వ్యాధులు రాకుండా కొంచెం మనం చిన్న జాగ్రత్త తీసుకుంటే పిల్లల్ని కొంచెం దూరం చేయొచ్చు. ఇప్పుడు మన స్కూల్లో మనం ఏం చేస్తాం, అక్కడ పక్క నుంచి మొత్తం దోమలు వస్తాయి. మనం అక్కడ మెజిటూర్లో కొట్టేస్తాం, మొత్తం 4 పిల్లలకు మొత్తం దోమతో కొట్టేసేస్తాం. ఒక్క దోమలే మన పిల్లలకు రావు. అట్లే కొంచెం మీ ఇంట్లో కూడా ఏంటంటే మీ ఇంటి పరిసరాలు కొంచెం శుభ్రంగా పెట్టండి, నీరు నిల్వ ఉండకుండా చూడండి, దోమలు రాకుండా చూడండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లలకు వీలైతే నైట్ దోమతెర ఒకటి కొనుక్కొచ్చి పెట్టండి. పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళు తినేటప్పుడు మీరు వినిపించేటప్పుడు ఖచ్చితంగా సబ్బుతో చేతులు శుభ్రంగా కలుపుకోవాలి. అది మర్చిపోతే ఒక సీజన్లో మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసినా కూడా అక్కడ సబ్బు పెడతాం, ఖచ్చితంగా సబ్బుతో చేతులు కడుక్కుంటేనే వాడు తింటారు. సో ఇది కూడా ఇంటికి పోయినాక కూడా కొంచెం ఈ శుభ్రతను ఒకటి పాటిస్తే పిల్లలకు మనకు కొంచెం సీజనల్ రావు. తర్వాత ఎవరైనా ఒక అబ్బాయికో అమ్మాయికో జ్వరం వచ్చింది అనుకోండి, ఆ అబ్బాయిని ఇంటి దగ్గరే ఉంచారు, స్కూల్కి పంపడం వల్ల ఏమైందంటే మళ్ళీ వేరే పిల్లలకు వస్తుంది. అది ఒక్కటి కొంచెం జాగ్రత్త తీసుకుని ఒక 2 రోజులు 3 రోజులు మీరు ఇంటి దగ్గర ఉంచుకుంటే కొంచెం ఆ పిల్లవానికి తగ్గినాక పంపిస్తే పర్లేదు. అట్లా కొంచెం పిల్లల్ని మ్యాక్సిమం జ్వరాలు రాకుండానే చూడండి. ఇక్కడ ప్రతిరోజు ఒకరోజు ఎగ్గిస్తాము, తర్వాత ఒకరోజు ఎగ్ లేని రోజు ఖచ్చితంగా పొద్దున రాగి జావిస్తాం. రాగి జావతో పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది ఇస్తున్నాం ప్రతిరోజు, వేడి రాగి జావ ఇస్తున్నాం. ఇంకా కొంచెం మీరు పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటే వాళ్ళకి ఆ జ్వరాలు కూడా రావు, ఆప్షన్ కూడా వస్తుంది. తర్వాత యూనిఫామ్ కూడా నెక్స్ట్ ఒక బుధవారం శనివారం ఈ 2 రోజులు మాత్రం యూనిఫామ్ ఉంటుంది. మిగతా రోజుల్లో యూనిఫామ్ ఉంటుంది. అందరికీ 2 యూనిఫామ్లు ఇచ్చినాం. వీలైతే ఇస్త్రీ చేయించండి, లేకపోతే కొంచెం జాగ్రత్త పిండి నీట్గా జరిగి మన టైల్ ఇచ్చిన పిల్లలకు వాటితో శుభ్రంగా పడుకొచ్చేటట్టు కొంచెం పేరెంట్స్గా మీ బాధ్యతను మీరు నిర్వహిస్తే ఇక స్కూల్కి వచ్చినాక మేము చూసుకుంటాం పిల్లల్ని ఎట్లా చేయాలి అనేది మేము చూసుకుంటాం. ఇక ఇంకొకసారి ఏంటంటే ప్రతి నెల మీకు ఈ రిపోర్ట్స్ ఇంటికి పంపిస్తాం, ప్రతి నెల ఒకసారి పంపిస్తాం ఇంటికి. లేకపోతే ఈ మీటింగ్లోనే చెప్పినప్పుడు ఒకసారి ఆ రిపోర్ట్స్ చూసి దాని మీద సంతకాలు పెడితే మీ పిల్లలు అసలు ఎట్లా ఉన్నారు, చదువుతున్నారా ఏందని తెలుస్తుంది. ఇంకా కొందరు పిల్లలు కొంచెం చాలా ఫాస్ట్గా ఉన్నారు, పిల్లలందరూ బాగున్నారు. కొంచెం పిల్లలు ఇంకా ఫాస్ట్గా కొందరు ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని మా సార్లు కొంచెం గుర్తించిండు, వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు 5వ తరగతి తర్వాత కొన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉంటాయి, వాటి కోసమని స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తున్నాము. అట్లా ఒక అమ్మాయి మన దగ్గర జాయిన్ అయింది. అమ్మాయి నవోదయ కోచింగ్ తీసుకుంటుంది, మన వేరే ప్రైవేటు దగ్గర తీసుకుంటుంది ఆ అమ్మాయి పోయి. ఆమె ఒకవేళ ప్రైవేట్లో ఆమెకు నవోదయ వస్తే మన స్కూల్ కూడా మంచి పేరు వస్తుంది. అట్లా ఈ విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేస్తాను. పిల్లలకు వర్క్షీట్స్ ఇస్తున్నాం, వాళ్ళకు ఒక ఫైల్ పెట్టేసి ప్రతిరోజు ఈరోజు పాఠం చెప్పినామంటే ఆ పాఠం సంబంధించి ప్రశ్నలు అన్నీ చేయాలి పిల్లలు. కాబట్టి ఆ ప్రశ్నలు ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక పేపర్ ఇచ్చేసి వాళ్ళకు ఒక ఫైల్ పెట్టినాం. పిల్లలందరికీ ఎవరికి ఫైల్ వాళ్ళు పెట్టేసి అదే సార్ ఫైల్స్ ఉన్నాయి. సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి, సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది, ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది. అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అదేవిధంగా అమ్మాదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారికి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా మన పేరెంట్స్ కమిటీ అనేది ప్రతి నెలలో 3వ శనివారం ఎందుకు ఉంటుందంటే మన పిల్లల యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది, అంటే డెవలప్మెంట్ అనేది ఉందా, తగ్గిందా, వాళ్ళ యొక్క రెగ్యులారిటీ అనేది ఏ విధంగా ఉందంటే స్కూల్కు వాళ్ళకి అటెండెన్స్ తెలియజేయడం గురించి మీకు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పరిశుభ్రత గురించి కూడా పిల్లల గ్రామ ప్రజలకు తల్లిదండ్రులకు తెలియజేయాలి. దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, అనర్థాలు ఏంటి అనే విషయాన్ని తెలియజేయడం గురించి గతంలో 3వ శనివారం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మీరు చూసినప్పటి నుంచి కూడా ఇంతమంది ఎప్పుడు రాలేదు, అసలు మీటింగ్ అనేది తక్కువ. సో ఇక్కడ ప్రతిదీ కూడా ఏంటంటే మార్పు అనేది కోరుకోవాలి. పిల్లల డెవలప్మెంట్ అయితేనే తల్లిదండ్రులకు కానీ టీచర్స్ కానీ మంచి పేరు ఉంటుందనే ఉద్దేశం కొద్దీ
మన పాఠశాల హెడ్ మాస్టర్ గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయడం జరుగుతున్నది. అదేవిధంగా అందరం కూడా సహకరించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీకు తెలుసు పాఠశాల అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నది. ఇప్పుడు కూడా ఫస్ట్ ఏంటంటే పాఠశాల పరిశుభ్రంగా ఉన్నప్పుడే పిల్లలకు కూడా నేను రోజు పాఠశాలకు వెళ్ళాలి చదువుకోవాలనే ఉద్దేశం కలుగుతుంది. కాబట్టి దానిలో మొదటగా మన పాఠశాలను పరిశుభ్రంగా పరిసరాలను నీట్గా చేసి రంగులమయం చేసి తరగతి గదులు కూడా పరిశుభ్రంగా ఉంచడం జరిగింది. ఇప్పుడు మీకు ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా ఉందో గవర్నమెంట్ స్కూల్ కూడా అదేవిధంగా ఉండేటట్టు చేయడం జరిగింది. ముఖ్యంగా మీ తరగతి వచ్చేసరికి పిల్లలు ఇప్పుడు పిల్లవాళ్ళలో ప్రతి ఒక్కరిలో కూడా కొంచెం మార్పు అనేది ఉన్నది. ఇక్కడ నుంచి చూసినట్టయితే మన రాజేంద్ర వాళ్ళకు కూడా కొంచెం అంతకుముందు తప్పించేది. ఇప్పుడు మీరు చూడండి, మీకు కనవాడు రోజు వస్తాను కొంచెం ఇంప్రూవ్ అయ్యండి. యోగా రమేష్ వాళ్ళ కొడుకు కూడా మంచిగా చెప్పిన పని చేస్తారు నీట్గా సైలెన్స్గా. పవన్ గారి కూతురు కూడా కళ్ళు ఉండేది మంచిగా సెట్ అయింది. రోజు విద్యార్థి అనేది పెరిగింది. పాప కూడా మంచిగా రాస్తాను యాక్టివ్గా అయిపోయింది. ఇక నీరటి సంపయ్య గారి కొడుకు వచ్చేసి అన్నయ్య మంచిగా చదువుతాడు. పాప కొంచెం తప్పిస్తాను ఇంటి దగ్గర బడి దగ్గరే, కానీ మరి నువ్వు కావాలని సెట్ చేయాలి. అదొక్కటి సెట్ చేస్తే నువ్వు అయిపోతుంది. కన్నయ్యను ఇంటికాడు ఇద్దరు కలిసి కన్నయ్య ఓకే. ఆరాధ్య అభిరామ్ ఇద్దరు మంచిగా సెట్ అయ్యారు. అసలు పోయిన చాలా డల్ అండి, బాగా చదువుతుంది. అభిరామ్ ఇద్దరు. అభిరామ్ ఇప్పుడు లెక్కలు కూడా మంచిగా చేస్తారు. ఇప్పుడు అందరికన్నా ఫాస్ట్ వాడాలి. తర్వాత ఇంకో మనకు ఎగ్జామ్ పెడితే పిల్లలు ఎవరు పెద్ద ఉండాలి. ఆరాధ్య 4th క్లాస్, దానికి 20కి 20. ఇక నవ్వేశ్రీ మీకు తెలుసు. నవ్వేశ్రీ ఆమెకి ఏంటంటే రేపు పొద్దున 9 లోపే రోజు 10 గంటలకు పంపించాను. అది ఒక్కటి మారిపోయి మీకు అంతా సెట్ అయిపోతుంది. నవ్వేశ్రీ కూడా మంచిగా అవుతుంది. బాబు ఇప్పుడే వస్తాను, చిన్న బాబు కాబట్టి ఇక నెక్స్ట్ ఒక 1 ఇయర్ తర్వాత నేను ప్రోగ్రెస్ అంటే ఇక నెక్స్ట్ అట్లనే రాగులు తెలియకళ్ళు ఆయన బడికి తప్పిస్తాడు. బాగా మంచిగా చదువుతాడు. ఏదైనా విషయం చెప్పగానే ఫాస్ట్గా అర్థం చేసుకుంటాడు. కానీ ఈ 2 రోజులు రాగానే ఏమవుతుందో మళ్ళీ అదొక్కటే మైనస్. వినాయక చవితి పేరు మీద అది తప్పించి మంచివాడు చెప్తే అర్థం చేసుకుంటాడు, ఫాస్ట్ ఉంటాడు. కానీ ఇక్కడ స్కూల్లో అందరికంటే మంచిగా బాగా చదివే పాప వేయాలంటే మనం ఏది చెప్పినా కూడా 5-10 నిమిషాలు అన్నీ నేర్చుకుంటుంది. మంచి పాప. మీ పాప బుక్ తీసుకొచ్చిన లోపల ఆఫీస్లో తీసుకొచ్చింది. అన్నీ కూడా అమ్మాయి ఓకే కొంచెం కాన్సెంట్ చేస్తే ఇంకా బాగా చదువుతుంది. మంచి అమ్మాయి విషయంలో ఒకటి ఆ అమ్మాయి చదివే ఆమె చదివికి మీరు మధ్యలో ఆపకండి. ఎందుకంటే ఊళ్ళలో 10th క్లాస్ తర్వాత జాబ్ చేస్తున్నారు. అక్కడ చాలా మంది పిల్లలు మంచి ఇంటెలిజెంట్ ఉన్న పిల్లలు చదవాలి. సరే ఇక్కడ ఉన్నా లేకుండా మాకు ఫోన్ చేయండి, ఏమన్నా హెల్ప్ చేస్తాము. వాళ్ళు చదవాలని మాకు కూడా ఉంటుంది. మా పిల్లలు కొంచెం చేయడం అయితే మాకు కూడా సంతోషం ఉంటుంది. కానీ చదివైతే అస్సలు ఆపకండి అన్నది చాలా ఫాస్ట్ ఉంది. రేపు ఒకవేళ 5వ తరగతి తర్వాత నవోదయ వస్తే ఇంకా సంతోషం. చూస్తాం, ట్రై చేస్తాం. ఇప్పుడు ఇలా కాబట్టి మీరు 1st క్లాస్ ఎంట్రన్స్ ప్రతి గురుకులానికి రాయిస్తాం, వచ్చిన వాళ్ళని పంపిస్తాం. ఎందుకంటే పిల్లలందరూ బాగుండాలి ఇక్కడ. ఎందుకంటే పిల్లల శ్రేయస్సే మనకి ఇంపార్టెంట్. గురుకుల ఎగ్జామ్స్ ఇప్పుడున్నటువంటి 4th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ రాయించేసి వాళ్ళని ఎవరికైతే సీట్లు వస్తే వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మన అంబాల అబ్బాయి కూడా మంచిగా చదివేది. గురుకుల సీట్ రాగానే పంపించేది జరిగింది. అంటే మనం బాగుండాలి, పాఠశాల బాగుండాలి, మీరు కూడా సహకరించండి. మన రెగ్యులారిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అప్పుడప్పుడు వచ్చిపోతే ఏం రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం పనికి పోకుంటే 4 రోజులు బంద్ అయితే 5 రోజులు బంద్ చేయబుద్ది కాదు. కొంచెం కూర్చుంటే మంచిగా ఉంటుంది, పడుకుంటే మంచిగా ఉంటుంది, తిరుగుతా మంచిగా అనిపిస్తుంది. సేమ్ అట్లనే పాఠశాలకు పిల్లలు కూడా రెగ్యులారిటీ అనేది లేనప్పుడు చాలా ఇబ్బంది ఎదురై సార్లు కూడా చెప్పింది కంపల్సరీ మర్చిపోతుంది. అది మనకు తెలిసి అది 2 రోజులు లేకపోతే 3వ రోజు ఏం గుర్తుండదు. ఇది ఎవరైనా సరే అంటే మీరు సార్ అన్నట్టుగా పాఠశాల పిల్లలకు పరిశుభ్రంగా పంపడం మీ బాధ్యత, చదువు నిర్మించడం మా బాధ్యత కంపల్సరీగా ఉంటుంది. ఇదే విధంగా ప్రతి 3వ శనివారం కొంచెం నీట్గా ఉంటుంది. ఎందుకంటే మన తక్కువ మంది ఉంటే అన్నం ఎక్కువ ఉంటుంది, కూర కూడా ఎట్లుంటుంది, అన్నీ అది సరిపడా సఫిషియెంట్గా ఉంటుంది. అంటే ఎవరికి ఎంత ఉందనో అంత ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కూడా తక్కువ మంది ఉన్నందుకు మాకు కూడా ఏంటంటే బోధన అనేది ఇంకా వాళ్ళకి ఎక్కువ అందుతుంది. తక్కువ మంది కాబట్టి మీకు ఎక్కువ చెప్పవచ్చు. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. అంటే ఉన్న దాంట్లో అందరూ బాగుపడితే చాలు మనకంటే
ఇప్పుడు రాని వాళ్ళ గురించి ఆరాటపడి కంటే ఉన్న వాళ్ళకు కూడా మేలు చేయాలనే ఉద్దేశం కొద్దిగా కూడా మేము చూస్తాను. అదేవిధంగా మన స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు ఎట్లా ఉన్నదనే ఉద్దేశం కూడా మీకు తెలవాలని ముఖ్యంగా సార్ ప్రతి కార్యక్రమాన్ని కూడా మంచిగా చేద్దామనే ఉద్దేశం చాలా ఉంది. సార్ ఇప్పుడు మంచి బెంచెస్ వచ్చిన పిల్లలు కూర్చోడానికి మీరు కూడా వెళ్ళేటప్పుడు ఒకసారి క్లాస్ రూమ్ చూడండి, లోపల ఆఫీస్ రూమ్ చూడండి. అప్పుడు ఎట్లుండేదంటే ఏమన్నా చెత్త కాగితాలు చూసడం, లేకుంటే అట్లా పరిశుభ్రంగా ఉండకపోవడం. ఇప్పుడు ఏంటంటే ఇట్లా చూస్తే కాసేపు ఓకే మారింది చేద్దాం అనే ఒక విధంగా, అంటే లోపల ఒక స్పందన అయితే ఉంది. ఊరికి ఏదో వచ్చినామా పోయినామా అన్నట్టు ఉద్దేశం అయితే లేదు. మీరు ఒకసారి మీ పిల్లలు ఏంటంటే కంపల్సరీగా హోంవర్క్ చేయండి అనండి. ఒకటి చేయండి, 2 చేయండి, 3 చేయండి. అంటే వాళ్ళకు ఉంటుంది ఏదో ఒకటి. మీరు ఇచ్చిన హోంవర్క్ ఇచ్చినా లేదని అడగండి అంతే. మళ్ళీ పొద్దున్నే బడికి వెళ్ళండి అని చెప్పండి. షార్ప్ 5 to 9 అంటే ఒక 5 నిమిషాలు తక్కువ 9 గంటలకు అట్లా. ఆ విధంగా మీ పిల్లలకు కొంచెం పనులే కాకుండా చదువు పట్ల బాధ్యతలు పెంచి చదువు పట్ల ఇంట్రెస్ట్ పెంచుతారని మనస్ఫూర్తిగా అందరినీ నేర్చుకుంటూ ఖర్చులతో దూరభారమొద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. వేల అవకాశం ప్రతిరోజు వచ్చి అడగాలంటే ఎవరు అడగలేదు. ఒకరు అడిగితే ఒకరు ఇట్లా అని అనుకుంటారు. ఒక దగ్గర ఉండొచ్చు సార్కు, ఒకరు దూరంగా ఉండదు. అందుకని ఇట్లా సమావేశం ఏర్పాటు చేసినట్టు మీ పిల్లల చదువు ఇలాంటి విద్య ఇదివరకు ఉంటే మేము కూడా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. మా పిల్లలు చిన్నప్పుడు అయితే ఎంత కష్టపడేది అట్లా అట్లా బిజీ కట్టి పెళ్ళిళ్ళ సమయం వచ్చేసరికి గోలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడలేదు. చదివించకపోతే ఒక బాధ, చదివిస్తే ఒక బాధ. ఇప్పుడు మనకు అన్ని విద్య అనుకూలంగా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళకుండా ఏ ప్రైవేట్ స్కూల్ చదివించినా ఇళ్ళకి పంపించాలి. ఏ లోపాలన్నా ఇక్కడనే మాట్లాడుకోవాలి. మన స్కూల్లో కొంచెం మారి ఇప్పుడు నా నెంబర్లు ఏదన్నాయి అక్కడ ఒక 1 to 9 వరకు ఒకరిని 9 నెంబర్లు ఎట్లా ఏదన్నా తీసి ఏం చెప్పని చెప్తాను. తీసుకురా ప్రత్యేకంగా తీసుకురా డబ్బా నెంబర్ సార్ చిరంజీవి సార్. సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పలక బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు, పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు. వినోదాలతో పాఠం వివరించే గురువులు. పద పద అరెరి పద పద పోదాం సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. బీఈడీ పూర్తి చేసినోళ్ళు, టెట్టులోన పాస్ అయ్యి డిఎస్సి గెలిచినోళ్ళు. బీఈడీ పూర్తి చేసినోళ్ళు, టెట్టులోన పాస్ అయ్యి డిఎస్సి గెలిచినోళ్ళు. అనుభవమున్నోళ్ళు అధ్యాపకులందరూ సర్కారు బడులలో చదువు చెప్పుచున్నారు. పద పద అరెరి పద పద పోదాం సర్కారు బడికి